ప్రేమైన దేవుని బిడ్డలకు దేవుని వాక్యము సెలవిస్తున్నదేమనగా, మీరు ఏకభావము గలవారై ఏకగ్రహము మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమ పరిచి నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకరితో ఒకడు మనుష్యు కలిగిన వారై ఎండునట్లు ఓర్పునకు ఆదరణకును కర్తయ్యకు దేవుడు మీకు అనుగ్రహించిన గాక. ఆమె ఈ వాక్యము ప్రకారము మనము ఒకరితో ఒకరు అన్యోన్యము కలిగి, ఐక్యత కలిగి, సమాధానము కలిగి, ఒకే మనస్సు కలిగి దేవుని ప్రార్థించినట్లయితే దేవుని కృప, దేవుని మహిమ, దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి కార్యములు, అద్భుతములు మన మధ్య జరగాలంటే మనము ఒక ఐక్యతలో కలిగి ఉండాలి, ఒక అన్యోన్యత కలిగి ఉండాలి, ఒక ప్రేమ కలిగి ఉండాలి, మనలో యథార్థ కలిగి ఉండాలి. స్తోత్రం. ఆమేన్. దేవుని స్థాయిలో మన ప్రవర్తనలు కానీ, మన ప్రార్థనలు కానీ, మన కార్యములు కానీ ఉన్నట్లయితే మనం ఏదిను ఏ మనిషిని అడగనక్కర్లేదు. స్తోత్రం. అడిగినదే దేవుడు మనకిస్తానని చెప్పి మాట ఇచ్చినాడు కనుక స్తోత్రమే. యెర్మీయా 33:3 నాకు మొరపెట్టినప్పుడు నేను మీకు ఇచ్చేదను అని చెప్పిన వాక్యము ప్రకారము ఆ వాక్యం మనం నెరవేరాలంటే మనము నిత్యులుగా మనం ఒకరినొకరు ఓర్పు కలిగిన, ఐక్యత కలిగి, ఒకే మనిషి కలిగి దేవుని ప్రార్థించినట్లయితే మనం పొందుకోగలుగుతాం. దేవుడు ఈ వాక్యమును మనకు నిత్యముగా అనుగ్రహించి ఆ వాక్యం మన పట్ల నెరవేరాలని మనం ప్రార్థన చేస్తున్నాము. నా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అయ్యా స్తోత్రమైన మాకు మంచి మనసును, ఐక్యతను, సంతోషమును, సమాధానమును మాలో కలిగించి, మాలో ఐక్యతను కలిగించి, నీ కృపతో మమ్మల్ని నడిపించి, అయ్యా నీ వాక్య ప్రకారమైన రోమా నాయన తండ్రి 15:6 నాయన ఏ విధంగా నీ యొక్క వాగ్దానం పలుకుతుందో ఆ ప్రకారం ఆయన మేము అనుసరించి నడుచుకునే భాగ్యమును మాకు అనుగ్రహించి దీవించమని మా ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామమున అయ్యా ఈ వాక్యమును వినే ప్రతి వారికి తండ్రి ఇప్పుడు నీ కృపను నాయన సమృద్ధిగా నింపమని వేడి ప్రార్థిస్తున్నాం. జీవం గల పరలోకమందున పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.